ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. శ్రీ గురు టీవీ ఆలయ దర్శనికి స్వాగతం. ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు ఉదయం సర్వభూపాల వాహన సేవ గురించిన విశేషాలు తెలుసుకుందాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన మంగళవారం సర్వభూపాల వాహనం కాళీమర్ధునుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు వాహన సేవ జరిగింది. అడుగడుగున భక్తులు కర్పూర హారతలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలిమేలు మంగ సర్వభూపాలురు వాహన స్థాని అయి అమ్మవారిని సేవించి తరించారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదీక వీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. వీరంతా నేడు జగదీక వీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. సర్వభూపాల అంటే అందరూ రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యకి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. సర్వభూపాల వాహనంపై విహరించే శ్రీ పద్మావతీదేవి అమ్మవారిని దర్శిస్తే కీర్తి, యశస్సు, పదవీ యోగం కలుగుతాయని శాస్త్రవచనం. అందుకే బ్రహ్మోత్సవాలలో ఈ వాహన సేవకు అంతటి విశిష్టత. సర్వభూపాల వాహనంపై విహరించే శ్రీ పద్మావతీదేవికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతీదేవియే నమః. ఇది శ్రీ గురు టీవీ ఆలయ దర్శనంలో భాగంగా 6వ రోజు ఉదయం శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలలో సర్వభూపాల వాహనంపై అమ్మవారి వాహన విశేషాలు. మరొక రోజు మరొక వాహన విశేషాల గురించి తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ధన్యవాదములు.